మహానుభావుడు కృష్ణ పరమాత్మ ఉత్సాహంతో ప్రవర్తించు, నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు అని ప్రబోధం చేయడంలో ఆయనకు ఆయనే సాటి. ఆయన మాట తీరు అంత అద్భుతంగా ఉంటుంది. అసలు కృష్ణ పరమాత్మ మాట్లాడేటటువంటి విధానాన్ని పరిశీలనం చేస్తే ఇలా మాట్లాడాలా అనిపిస్తుంది. ఒక చోటికి వెళ్ళి మాట్లాడవలసి వస్తే ఇది మరిచిపోయాను మాట్లాడడం అన్న మాట కృష్ణ పరమాత్మ దగ్గర మీకు ఎన్నడూ వినపడదు. నేను ఇది మరిచిపోయాను అని అనడం అంటే ఒక చోట నిలబడినప్పుడు మాట్లాడవలసి వస్తే అంత సమగ్రంగా మాట్లాడతాడు. తన కర్తవ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రవర్తిస్తాడు. నేను ఇప్పుడు ఏది చెయ్యాలి అన్నది దృష్టికోణంలో ఉంటుంది తప్ప ఇది మానేస్తే మాత్రం వచ్చిన నష్టం ఏమిటి అని మాత్రం ఆయన ఎన్నడూ ఆలోచన చెయ్యడు. అందుకే దుర్యోధనాదులు వినరన్న విషయం ఆయనకి తెలియదా, కానీ తన కర్తవ్యాన్ని మాత్రం తాను నిర్వర్తిస్తాడు.